నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మంచి మిత్రుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ధనిక వర్తకుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడి చుట్టూ పనికి మాలిన స్నేహితులు చేరారు. ఇది గ్రహించి తండ్రి తన కొడుకును అడ్డమైన వాళ్ళతో స్నేహం చేయొద్దని చాలాసార్లు హెచ్చరించాడు. కానీ కొడుకుకు తన కపట స్నేహితుల మీద ఎంతో నమ్మకం. అందుచేత వాడు తండ్రి మాటలు వినిపించుకోలేదు. కొన్నాళ్లకు వర్తకుడు తన కొడుకు గుణపాఠం నేర్పించదలిచి వాడితో, నాయనా, మనం వర్తకం మీద దూర ప్రయాణం పోవాల్సి వస్తుంది. మన రత్నాలు ఎవరి వద్ద దాస్తే బాగుంటుంది అన్నాడు. కొడుకు తన ఆప్త మిత్రుడి పేరు చెప్పాడు. తండ్రి అనుమతితో వాడు రత్నాల పెట్టెను తన మిత్రుడి వద్ద ఉంచాడు. కొన్నాళ్ళయ్యాక తండ్రి కొడుకులు వ్యాపారం ముగించుకొని తిరిగి వచ్చారు. కొడుకు రత్నాల పెట్టెను తీసుకురావటానికి తన మిత్రుడి వద్దకు వెళ్ళి కోపంగా తిరిగి వచ్చి, మీరు చేసిన అవమానానికి నా మిత్రుడు ఎంతో బాధపడ్డాడు. మనం ఇచ్చిన పెట్టెలు అన్నీ రాళ్ళే ఉన్నాయట అన్నాడు. తండ్రి నవ్వి, ఆ పెట్టెలో ఏమున్నది నీ మిత్రుడు ఎందుకు చూడాల్సి వచ్చింది? నిజంగా రత్నాలే ఉంటే ఏం చేసి ఉండేవాడో గ్రహించలేవా? నేను నా మిత్రుడి వద్ద కూడా ఒక రత్నాల పెట్టెను దాచాను, వెళ్ళి తీసుకురా అన్నాడు. కొడుకు వెళ్ళి తండ్రి మిత్రుడి వద్ద నుంచి రత్నాల పెట్టెను తెచ్చాడు. తెరిచి చూస్తే అందులోనూ కూడా రాళ్లే ఉన్నాయి. మంచి మిత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో కొడుక్కి అర్థమైంది.